రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని రేపు రాబోయే అసెంబ్లీలో మీరిచ్చే సూచనల్ని అసెంబ్లీలో పెట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షం నిన్న మొన్న మాట్లాడుతుంది, అసెంబ్లీ కొద్ది రోజుల్లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు సమావేశాలు పెట్టి ఈ అసెంబ్లీలో చర్చించాలని కానీ రైతుల్ని ఆదుకోవాలని కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని నిన్ననో మొన్ననో ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇందాక భట్టి గారు చాలా క్లారిటీగా చెప్పారు, ఈ అసెంబ్లీలోనే పెడతాం, మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం, గతంలో మీరు ఏం చేశారో అది ప్రజలు ఇప్పుడు చెప్పబోతారు, తప్పకుండా అదంతా అసెంబ్లీలో పెట్టి రాబోయే ఈ అసెంబ్లీలోనే ఒక కంక్లూజన్ వస్తుందనేది కూడా ప్రధాన ప్రతిపక్షం ఒక్కసారి అది గ్రహించాలని మనస్ఫూర్తిగా తెలుపుతూ, భట్టి గారు చెప్పినట్లు ఈ సభ ప్రశాంతంగా, క్లుప్తంగా, ఎందుకంటే ఎక్కువ మంది మాట్లాడితే మీ సూచనలు, సలహాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా మార్గదర్శకాలు అవుతాయి. కాబట్టి ఉపన్యసించకుండా మీరు చెప్పాల్సిన పాయింట్ సూటిగా చెప్పాలని రైతులకి సపోర్ట్ చెప్పడానికి వచ్చిన మేధావులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.